శ్రీ ఎర్ని దుర్గా మహాకాళీ భైరవ్ అభిరామ్ గురు భవానీ భూతప్రేత పిశాచ నివారణ నరకోశ దృష్టికోశ నివారణ వ్యాపారాభివృద్ధి కొరకు గృహదోష గ్రహదోష నివారణ కొరకు కళ్యాణ దోష నివారణ సంతాన దోష నివారణ స్త్రీల శారీరక సమస్యలు మానసిక సమస్యలు చెడుపు చిళ్లంగా తీయుట దంపతుల మానసిక సమస్యలు భూమి యొక్క సమస్యలు ఆరోగ్య సమస్యలకు నాటు వైద్యం వాస్తు జ్యోతిష్యం గృహమునందు శాంతి హోమం అఘోరి పూజలు చేయుదురు. మరిన్ని వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు వార్తా కిరణం. నేను కృష్ణకుమార్. న్యూస్లో ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. ట్రంప్ చెబితే మేము కాల్పుల విరమణ చేయలేదు. భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ. అమిత్ షాతో మంత్రి నారా లోకేష్ భేటీ. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చ. జగన్మోహన్ రెడ్డికి ప్రజాస్వామ్యం మీద గౌరవం లేదు. మంత్రి నిమ్మల రామనాయుడు. ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్నది ముమ్మాటికి నిజం. ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. ఇక డీటెయిల్స్ చూస్తే, ట్రంప్ చెబితేనే తాము కాల్పుల విరమణ చేయలేదని భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ తాజాగా వెల్లడించారు. పాకిస్తాన్తో జరిగిన సీజ్ ఫైర్ ఒప్పందంలో అమెరికా జోక్యం లేదని, భారత ఆర్మీ దూకుడును తట్టుకోలేకే పాకిస్తాన్ కాళ్లబేరానికి వచ్చిందని స్పష్టం చేశారు. నేరుగా ఇరు దేశాల అధికారులే సీజ్ ఫైర్కు అంగీకరించాయని పేర్కొన్నారు. థర్డ్ పార్టీ ప్రమేయం, యుఎస్ ట్రేడ్ ప్రస్తావన లేదంటూ వెల్లడించారు. प्रधानमंत्री मोदी और राष्ट्रपति ट्रंप की मुलाकात G7 समिट की साइडलाइंस पर होनी तय थी. राष्ट्रपति ट्रंप को जल्दी वापस अमेरिका लौटना पड़ा, जिसके कारण ये मुलाकात नहीं हो पाई. इसके बाद राष्ट्रपति ट्रंप के आग्रह पर आज दोनों लीडर्स की फ़ोन पर बात हुई. बातचीत लगभग 35 मिनट चली. 22 अप्रैल को पहलगाम आतंकी हमले के बाद राष्ट्रपति ट्रंप ने फ़ोन पर प्रधानमंत्री मोदी को शोक संवेदना प्रकट की थी और आतंक के खिलाफ समर्थन व्यक्त किया था. उसके बाद दोनों लीडर्स की ये पहली बातचीत थी. इसलिए प्रधानमंत्री मोदी ने राष्ट्रपति ट्रंप से ऑपरेशन सिंदूर के बारे में विस्तार से बात की. प्रधानमंत्री मोदी ने राष्ट्रपति ट्रंप को स्पष्ट रूप से कहा कि 22 अप्रैल के बाद भारत ने आतंकवाद के खिलाफ कार्रवाई करने का अपना दृढ़ संकल्प पूरी दुनिया को बता दिया था. प्रधानमंत्री मोदी ने कहा कि 6-7 मई की रात को भारत ने पाकिस्तान और पाकिस्तान ऑक्यूपाइड कश्मीर में सिर्फ आतंकी ठिकानों को ही निशाना बनाया था. भारत के एक्शन बहुत ही मेजर्ड, प्रिसाइज और नॉन एस्केलेटरी थे. साथ ही भारत ने यह भी स्पष्ट कर दिया था कि पाकिस्तान की गोली का जवाब भारत गोले से देगा. 9 मई की रात को उपराष्ट्रपति वांस ने प्रधानमंत्री मोदी को फ़ोन किया था. उपराष्ट्रपति वांस ने कहा था कि पाकिस्तान भारत पर बड़ा हमला कर सकता है. प्रधानमंत्री मोदी ने उन्हें साफ शब्दों में बताया था कि यदि ऐसा होता है तो भारत पाकिस्तान को उससे भी बड़ा जवाब देगा. 9-10 मई की रात को पाकिस्तान के हमले का भारत ने बहुत सशक्त जवाब दिया और पाकिस्तान की सेना को बहुत नुकसान पहुंचाया. उसके मिलिट्री एयर बेसिस को इनऑपरेबल. కాన్వాయ్లోని వాహనం ఢీకొని దళితుడికి తీవ్ర గాయాలై చనిపోతే పట్టించుకొని జగన్కు రాజకీయాల్లో ఉండే అర్హత ఉందా అని మంత్రి నిమ్మల రామనాయుడు ప్రశ్నించారు. జగన్ పరామర్శకు వెళ్ళినట్లు లేదు, ప్రజలపై దండయాత్రకు వెళ్ళినట్టుగా ఉందంటూ ఎద్దేవా చేశారు. ఏడాది క్రితం బెట్టింగ్ల పిచ్చితో చనిపోయిన వ్యక్తికి ఇప్పుడు పరామర్శ ఏంటంటూ నిలదీశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విముక్తి కలిగినటువంటి పరిస్థితుల్లో మళ్ళీ ఈ యొక్క 10-12 నెలల మరి యొక్క పరిపాలనలో మనందరం కూడా చూస్తూ ఉన్నాం.
ఒక పక్క రాజధాని నిర్మాణం చేసుకుంటూ, మరొక పక్క పోలవరాన్ని నిర్మాణం చేసుకుంటూ, స్టీల్ ప్లాంట్ని కాపాడుకుంటూ, రైల్వే జోన్ని సాధించుకుంటూ, ఈ రాష్ట్రాన్ని వదిలిపోయినటువంటి పరిశ్రమలను, పారిశ్రామికవేత్తలను వెనక్కి రప్పించి మళ్ళీ ఉద్యోగ ఉపాధి అవకాశాలు యువతకు పెద్ద ఎత్తున ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కల్పిస్తూ, గుంతలు లేనిటువంటి రోడ్లను ఈ రాష్ట్రంలో నిర్మాణం చేస్తూ, ఈ రకంగా పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 5 సంవత్సరాల గత పాలనలో విస్మరించినటువంటి అభివృద్ధిని అంతటి కూడా మళ్ళీ ఈరోజు నడిపించుకుంటూ, ఆ అభివృద్ధితో పాటు సంక్షేమం కూడా 1వ తేదీ వచ్చింది అని అంటే భారతదేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనిటువంటి విధంగా 4,000 రూపాయలు, 6,000 రూపాయలు, 10,000 రూపాయలు, 15,000 రూపాయలు పెన్షన్లు 1వ తేదీన ఆ పేదవాడి గడప దగ్గరే అందిస్తూ ఉండడం కానీ, ఏదైతే సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు మహిళలకు ఉచితంగా అందించేటువంటి కార్యక్రమం కానీ, 16,000 డిఎస్సి పోస్టులు నియామకం చేస్తున్నటువంటి విషయంలో కానీ, 5 రూపాయలకే అన్నం పెట్టేటువంటి అన్నా క్యాంటీన్ల ద్వారా పేదవాడు కడుపు నింపడం కానీ, హెక్టార్కి 25,000 రూపాయలు ఇన్పుట్ సబ్సిడీ పెంచి రైతన్నలకు ఇవ్వడం కానీ, మత్స్యకారులకి వేట నిషేధ సమయంలో 20,000 రూపాయలు. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్నది ముమ్మాటికి నిజమని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పష్టం చేశారు. 2018-19 పొలిటికల్ టైంలో తెలంగాణ సీఎంగా కేసీఆర్, ఏపీ సీఎంగా జగన్ ఉన్నప్పుడు చాలా సన్నిహితంగా ఉండేవారని గుర్తు చేశారు. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఈ ఇద్దరి సీఎంల జాయింట్ ఆపరేషన్ అని ఆమె అభివర్ణించారు. వాళ్ళ సంబంధం ముందు రక్త సంబంధం కూడా చిన్నబోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. పొలిటికల్ టర్మ్ 2018-19 పొలిటికల్ టర్మ్ కాలంలో, అంటే తెలంగాణలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇద్దరు చాలా సన్నిహితంగా ఉండేవాళ్ళు. ఒకరికి ఒకరు అన్నట్టుగా కేసీఆర్, కేటీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారితో చాలా మంచి సంబంధాలను మెయింటైన్ చేశారు. అసలు వాళ్ళ సంబంధం ముందు రక్త సంబంధం కూడా చిన్నబోయింది. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ జరిగింది అన్నమాట ముమ్మాటికి నిజం. మరి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తెలంగాణ ముఖ్యమంత్రి, ఆంధ్ర ముఖ్యమంత్రి కలిసి చేసిన జాయింట్ ఆపరేషను, లేకపోతే ఇది షేర్డ్ ఇన్ఫర్మేషను నాకు తెలియదు. కానీ ఒక మాట అయితే స్పష్టంగా అర్థమైంది. అదేమిటంటే ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది. ఎంతమంది మీద జరుగుతుందో నాకు తెలియకపోయినా ఏపీ మంత్రి నారా లోకేష్ బుధవారం ఢిల్లీలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. ఈ భేటీ దాదాపు 25 నిమిషాల పాటు సాగింది. రాష్ట్రానికి సంబంధించిన అనేక కీలకమైన అంశాలపై వీరి మధ్య చర్చ జరిగినట్లు సమాచారం. ఈ సందర్భంగా ఏడాది పాలనలో కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలు, కేంద్ర సహకారంతో అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి పనుల పురోగతి, రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను లోకేష్ వివరించారు. ఈ నెల 21న విశాఖలో ప్రధాని మోడీ హాజరయ్యే యోగాంధ్ర కార్యక్రమానికి విస్తృతమైన ఏర్పాట్లు చేస్తున్నామని తెలియజేశారు.
విశాఖలో జరగబోయే యోగా కార్యక్రమం గిన్నిస్ రికార్డు కాబోతోందని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. తిరుమల శ్రీవారిని ఏపీ ఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షుడు విద్యాసాగర్, ప్రధాన కార్యదర్శి రమణతో కలిసి ఎంపీ అప్పలనాయుడు దర్శించుకున్నారు. బుధవారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో వారు స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఈ నెల 21న విశాఖలో 5 లక్షల మందితో జరిగే యోగా డే విజయవంతం కావాలని కలిశెట్టి ఆకాంక్షించారు. ఈ నెల 21న విశాఖ నగరంలో యోగా డే సందర్భంగా గౌరవ ప్రధానమంత్రి గారు ఇచ్చేస్తున్నారు. ఆ యోగా డే 5 లక్షల మందితో జరగబోతుంది. ప్రపంచ రికార్డు అవబోతుంది. సోమవారం ఆశీర్వాదం అడిగాం. ఖచ్చితంగా సోమవారం ఆశీర్వాదంతో ఆ కార్యక్రమం విజయవంతం అవుతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు సంకల్పంతో సోమవారం ఆశీర్వాదంతో ఆ యోగా డే బ్రహ్మాండంగా అవ్వాలని, సోమవారం ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరికి ఆరోగ్యం ఉండాలని మనస్ఫూర్తి కోరుకోవడం జరిగింది. అలాగే మా ఉద్యోగ వర్గాలు ఎన్జిఓస్ ప్రతినిధులతో ఈరోజు దర్శనం చేసుకోవడం, సోమవారం ఆశీర్వాదం తీసుకోవడం చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. దాదాపు 12.5 లక్షల ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల ప్రతినిధిగా ప్రతిష్టాత్మకమైన ఏపీ ఎన్జిఓస్ అసోసియేషన్ రాష్ట్ర సంఘ అధ్యక్షుడిగా ఈ రాష్ట్రంలోని ప్రభుత్వోద్యోగులందరూ మాకు పదవీ బాధ్యతలు అప్పచెప్పారు. అలాగే నాతో పాటు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా డివి రమణ గారిని చేశారు. మరి ఈ సందర్భంగా ఆ దేవదేవుని ఆశీర్వాదం పొందడానికి మన తిరుమలలో, పవిత్రమైన తిరుమలలో వచ్చి చేశాం. అలాగే రాష్ట్రం సుభిన్నంగా ఉంటేనే, రాష్ట్రం సుసంపన్నంగా ఉంటేనే అందరూ ఉంటే, అందుకని రాష్ట్రం సుసంపన్నంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రజలకు ఏవైతే వెళ్ళాలో వాటన్నిటిని కూడా ఉద్యోగ వర్గాలు మరి ప్రజలందరికీ అందేటట్టు, ముఖ్యంగా పేద ప్రజలకు అందేటట్లు ముందుకు ఉండాలని, అలాగే ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్లకు సంబంధించిన అనేక సమస్యలు అన్నీ ఉన్నాయి. అవన్నీ కూడా దేవదేవుని ఆశీర్వాదంతో రాబోయే 1-2 సంవత్సరాల కాలంలో అన్నీ తీరాలని, రాష్ట్రం సుభిక్షంగా, సుసంపన్నంగా, ప్రశాంతంగా, ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని ఆ దేవదేవుని ఆశీస్సులు తీసుకున్నాం. మాజీ ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని కుట్రపూరితంగా లిక్కర్ స్కామ్లో ఇరికించాలని కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని వైఎస్ఆర్సీపీ నేత చెవిరెడ్డి మోహిత్ రెడ్డి మండిపడ్డారు. తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, ఇప్పటికే భాస్కర్ రెడ్డికి గతంలో గన్మెన్లుగా పనిచేసిన గిరి, మదన్ రెడ్డిలను సిట్ పోలీసులు విచారణ పేరుతో పిలిచి వ్యతిరేక స్టేట్మెంట్లు ఇవ్వాలని చిత్రహింసలకు గురిచేస్తున్నారని తెలిపారు. ఎందుకంటే మా నాన్నగారిని దగ్గరగా చూసిన వాళ్ళు ఎవరైనా లిక్కర్కి లేకపోతే ఇంకొక అంటే లిక్కర్ ఒక బాటిల్ అయినా మా ఎలక్షన్స్లో కావచ్చు, 2014 కావచ్చు, 19 కావచ్చు, 24 కావచ్చు, ఎప్పుడున్నా పంచామా అని చెప్పి ఇక్కడ నుంచి అడుగుతున్నాను. అంటే ఒక తప్పుడు కేసు నాన్నగారి మీద పెట్టాలని చెప్పి ఇప్పుడున్న ప్రభుత్వం ఎంత తగదలాడుతూ ఉందో దీన్ని బట్టి అర్థమవుతూ ఉంది. అందులో భాగంగానే మా గన్మ్యాన్లకి, మా పిఏలకి అందరికీ నోటీసులు ఇచ్చారు. అందులో ఒక 2 గన్మ్యాన్లు కూడా అటెండ్ అవ్వడం జరిగింది. మొదటి గన్మ్యాన్ గిరి అని చెప్పి శ్రీకాకుళం వ్యక్తి గత 10 ఏళ్ళుగా నాన్నగారితో ఉన్నారు. ఆ గిరిని 5 రోజులు విపరీతంగా టార్చర్ చేసి కొట్టి అతని దగ్గర తప్పుడు కన్ఫెషన్ స్టేట్మెంట్ తీసుకొని మమ్మల్ని ఇరికిచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా మదన్ రెడ్డి అని చెప్పి ఇంకో అతన్ని 2 రోజులు బాగా ఇబ్బంది పెడితే అతను 3వ రోజు ఆ ఇబ్బందులు భరించలేక హాస్పిటల్లో జాయిన్ అవ్వడం జరిగింది. నిజంగానే చాలా బాధాకరణం. ఎందుకంటే ఈ విధంగా ఒక తప్పుడు కన్ఫెషన్లు, ఒక ఆశలు, ప్రలోభాలు పెట్టి ఈ విధంగా ఒక మనిషిని ఇరికించాలి, ఏమి సంబంధం లేని వాళ్ళని ఒకరిని ఈ విధంగా ఇబ్బంది పెట్టాలని చెప్పి ఈ ప్రభుత్వం చూస్తుందంటే నిజంగానే చాలా బాధాకరం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. తప్పకుండా మేమందరం జగనన్న సైనికులం. ఏదైనా సమస్య ఉన్నా కూడా ఎదుర్కొంటాం, కానీ మీ భయపెట్టాలు, మీ కేసులకి, మీ అరెస్టులకి భయపడే వాళ్ళం కాదని కూడా ఇక్కడ తెలియజేస్తున్నాను. దీని మీద కూడా తీవ్రంగా మేము కోర్టుకు కూడా పోవడం జరిగింది. ఆ మదన్ అనే అతన్ని కొట్టిన తర్వాత అతను హాస్పిటల్లో కూడా గత 1 వీక్గా హాస్పిటల్లో ఉన్నాడు. దానికి ఎవిడెన్స్ కూడా, రికార్డులు కూడా. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. నోటీసులు ఇవ్వకుండానే తనని అరెస్టు చేశారని, ఎప్పుడు పిలిచినా విచారణకు వస్తానని చెప్పినా బలవంతంగా అరెస్టు చేశారంటూ పేర్కొన్నారు. ఎఫ్ఐఆర్ లేకుండా లుకౌట్ నోటీసులు ఎలా ఇస్తారంటూ ప్రశ్నించారు.
వారు చెప్పిన పేపర్లపై సంతకాలు పెట్టాలని ఒత్తిడి చేస్తున్నారని తెలిపారు. అక్రమ కేసులపై పోరాటం చేస్తామని చెప్పారు. మీరు ఎప్పుడు కావాలి ఇప్పుడు అందుబాటులో ఉంటారన్నా. మీరు ఎప్పుడు రమ్మంటే వస్తారన్నా. రేపు ఛానల్లో చెప్తే ముందు ఉండాలన్నా. నిన్నటి వరకు నాకు ఒక నోటీస్ ఇవ్వాల. నిన్నటి వరకు నేను ఒకదానికి పిలవాలా పిలవాలా నాకు నోటీస్ ఇవ్వాలా. నా ముందు ఏ కేసు లేదు. తప్పుడు కేసు అన్యాయమైన అక్రమమైన అధర్మమైన కేసు లేదు. తప్పుడు కేసు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఏ కారణం అందుబాటులో ఉన్నప్పుడు వేడి తీసుకుని ఎఫ్ఐఆర్ కూడా లేదు. మా పైన 2 ఎఫ్ఐఆర్ కూడా లేదు. ఇంత దుర్మార్గంగా ఈ రోజు కూడా విచారణలో కూడా నా అభిప్రాయాన్ని తీసుకోవాలి. వైఎస్ జగన్ బుధవారం సత్తెనపల్లిలోని రెంటపాళ్లలో పర్యటించారు. జగన్ రాకతో రెంటపాళ్ల జనసంద్రంతో నిండిపోయింది. ఈ నేపథ్యంలో వైసీపీ చంద్రబాబుని ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేసింది. పోలీసుల ఆంక్షల వలయాలను దాటుకొని జగన్ వెంటే జనమని నిరూపిస్తూ రెంటపాలెకు జగనన్న వెంట వెళ్తున్న పార్టీ కార్యకర్తలు, అభిమానులు స్వాగతం పలికారు. జగన్ జనంకి మధ్య బారికేడ్లకు అడ్డుగోడలు లేవని పేర్కొంది. విశాఖ జిల్లా సింహాచలంలో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. సింహాద్రి అప్పన్న ఆలయం గాలిగోపురం ఎదుట 500 మంది యోగాసనాలు వేశారు. ఎంపీ శ్రీభరత్ ఆలయ సిబ్బంది వేద పాఠశాల విద్యార్థులతో కలిసి ధ్యాన, ప్రాణాయామం వంటి వివిధ ఆసనాలను వేశారు. ఆలయ కార్యనిర్వహణాధికారి త్రినాథరావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అద్భుతంగా జరిగింది. ఆసనము మన వెన్నెముకకి చాలా మంచి ఆసనము. అలాగే లెఫ్ట్ లెగ్ యొక్క పాదాన్ని పూర్తిగా లెఫ్ట్ సైడ్. ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ ని పాదం పైకి తీసుకురావాలి. లెఫ్ట్ హ్యాండ్ పాదం పైకి తీసుకొస్తే చాలు. మోకాలు స్ట్రైట్ గా, 2 చేతులు ఒకే రేఖలో. 1 2 3 4 శ్వాస సహజంగా జరుగుతుంది. మన బ్రీతింగ్పై లోడ పాటలో కానీ, థొరాసిక్ రీజన్లో కానీ, షోల్డర్ రీజన్లో కానీ ఈ ఉచ్ఛ్వాస నిశ్వాస జరిగేటప్పుడు మన శరీరంలో అతి చిన్న స్ట్రెంత్
ఒకే రోజు అది రాగా తీసి వెళ్ళాలి. నెమ్మదిగా ప్రయత్నం చేస్తే మాత్రం పాదహస్తాసనము. ఇందాకైతే వర్టికల్ సమస్య, లో బీపీ, కళ్ళు దగ్గర వచ్చి చేయకూడదన్నాము. ఈ ఆసనాన్ని ఒక్క హై బీపీ ఉన్న వాళ్ళు చేయొచ్చు, మిగిలిన వాళ్ళందరూ చేయొచ్చు. రెండు చేతులు సైడ్కి పూర్తిగా పైకి స్లోగా ఫార్వర్డ్ పెట్టి అలా వాడితే చాలు. దీని యొక్క పూర్వస్థితి ఏంటంటే రెండు అరిచేతులు గ్రౌండ్ కావాలి. అది పూర్వ సాక్షి కావాలి, ప్రయత్నం చేయాలంటే కొంచెం సమయం పడుతుంది. అరిచేతులు ఈ ఆసనం చాలా అద్భుతంగా చేశారు. ఇలాంటి అమృతాసనం బాగా చేశారు. ఈ ఆసనం కూడా అలాగే ఇంకా అద్భుతంగా చేశారు. దీని తర్వాత చాలా మంచి ఆసనము బృహత్ ఆసనం అంటాము. రెండు చేతులు ప్రజలు చీకొట్టినా వైసీపీ నేతలకు బుద్ధి రావడం లేదని ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం బుధవారం ఆరోపించారు. కుప్పం మండలంలోని రాగిమానుమిట్ట గ్రామంలో అంగన్వాడీ కార్యకర్త నజ్మాపై వైసీపీ నేత మండల కోఆప్షన్ సభ్యుడు అఖ్తర్ దాడి చేయడం పట్ల తీవ్రంగా మండిపడ్డారు. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో దారుణాలకు పాల్పడ్డ నేతల వైఖరి ప్రభుత్వం మారినా మార్పు రాలేదని అన్నారు. వైసీపీ దుర్మార్గాలు భయంకరంగా ప్రజలు చీకొట్టి వాళ్ళని అతఃపాతాళానికి పంపించినా కూడా మళ్ళీ ఆ దుర్మార్గపు బుద్ధి పోగొట్టుకోకుండా ఈరోజు అనేక ఇబ్బందులు పెడుతూ ఈరోజు ఒక దారుణం. కుప్పం మండలం రాజమానిమిట్లో అక్కడ మొత్తం కూడా మహమ్మదీయ కులస్తులు కష్టపడి జీవిస్తూ అందరూ కూడా కూలీ నాలు చేసుకుని రాళ్ళు కొట్టుకొని ఏదో వేరే వాళ్ళు చేతి పనులు చేసుకుని బతికేటువంటి ప్రశాంతంగా ఉన్న గ్రామంలో కుప్పం మండల కోఆప్షన్ సభ్యునిగా వైసీపీ వాళ్ళ తరఫున ఎన్నికైనటువంటి అఖ్తర్ అనేటువంటి రౌడీ షీటర్ వరుసగా దుర్మార్గాలు ఒక్కొక్కటి భరించలేని స్థితికి వచ్చింది. ఆల్రెడీ అతను ఒక దారుణంగా పట్టపగలే ఒక హత్య చేయడం, అనేక గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళపైన ప్రత్యేకించి మహిళలపైన రాత్రిపూట వాళ్ళ ఇంటి దగ్గరికి పోయి వాళ్ళందరినీ కూడా వేధించే కార్యక్రమం చేస్తున్నప్పటికీ కూడా ఎటువంటి ఆయన పైన చర్యలు తీసుకునే పరిస్థితి లేకుండా ఈరోజు జరిగినటువంటి విషయం, ఒక అంగన్వాడీ హెల్పర్గా ఉన్నటువంటి నజ్మా అనేటువంటి ఒక అమ్మాయి, ఆమె ఏదో చాలా పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళు కష్టపడి పనిచేసుకునేవాళ్ళు, వాళ్ళ భర్త ఆమె కూడా పనిచేసుకుంటూ ఉంటే ఆమె మీద అత్యాచారం చేయడానికి పోయి దౌర్జన్యంగా కొట్టి వాళ్ళ భర్తను కూడా కొట్టి ఈరోజు వాళ్ళ హాస్పిటల్లో జాయిన్ అయ్యే పరిస్థితికి ఈరోజు వచ్చింది. కానీ అతను ఒక హీరోలాగా మొత్తం తిరుగుతూ ఇంకా కూడా ఆయన నన్ను ఎవరు ఆపలేరు, మా గ్రామంలో మొత్తం అందరూ నాకు అణిగిమణిగి ఉండాలనేటువంటి పద్ధతిలో పోతున్నాడు. ఇది చాలా చాలా దారుణం. మనం ఎక్కడున్నాం అసలు? గౌరవ ముఖ్యమంత్రి గారు కుప్పం నియోజకవర్గాన్ని ఒక అద్భుతమైన ప్రాంతంగా, ఇక్కడ అన్ని ప్రశాంతంగా ఉండాలని చెప్పి ఆయన ఒకవైపు అనేక కార్యక్రమాలు చేస్తూ ఉంటే ఈ రౌడీ ముక్కులు వైసీపీ వాళ్ళు అండ చూసుకొని ఈరోజు వస్తున్నారు. ఎమ్మెల్సీ గారు భరత్ ఆయన ఏదో వైసీపీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. శ్రీ ఎర్ని దుర్గా మహాకాళీ భైరవ్ అభిరామ్ గురు భవానీ భూతప్రేత పిశాచ నివారణ నరకోశ దృష్టికోశ నివారణ వ్యాపారాభివృద్ధి కొరకు గృహదోష గ్రహదోష నివారణ కొరకు కళ్యాణ దోష నివారణ సంతాన దోష నివారణ స్త్రీల శారీరక సమస్యలు మానసిక సమస్యలు చెడుపు చిళ్లంగా తీయుట దంపతుల మానసిక సమస్యలు భూమి యొక్క సమస్యలు ఆరోగ్య సమస్యలకు నాటు వైద్యం వాస్తు జ్యోతిష్యం గృహమునందు శాంతి హోమం అఘోరి పూజలు చేయుదురు. మరిన్ని వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి.